నమస్తే అండి. నేను శ్రీరామ్. మీ అందరికీ కూడాను శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఇవాళ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మనం ఆయన మాతృమూర్తి అయినటువంటి దేవకీదేవి గురించి మనము ఆవిడ అందరికన్నా ఈ సందర్భంలో మనం గుర్తుకు తెచ్చుకోవాల్సింది ఎవరి గురించి అంటే దేవకీదేవి గురించి. ఆవిడ పరమాత్ముడికి జన్మనిచ్చినటువంటి మహోన్నతమైన మూర్తి. ఆవిడ అందరికన్నా దురదృష్టవంతురాలేమో బహుశా అనిపిస్తుంది. స్వామికి జన్మనిచ్చి శంఖచక్ర గదా పద్మాలతో సాక్షాత్తు వైకుంఠం నుంచి వచ్చిన మూర్తి స్వరూపంలోనే ఆయన దర్శనం చేసుకోగలిగిన ఆయన చంటిబిడ్డ పసిపాప రూపంలోకి మారిన వెంటనే కూడాను వసుదేవుడు స్వామిని తీసుకువెళ్ళి రేపల్లెలో ఇట్లా నందునికి అప్పచెప్తారు. స్వామి 14 ఏళ్ల తర్వాత కానీ ఆయన్ని చూడ్డానికి అవకాశం ఉండదు దేవకీదేవికి. ఆవిడ ఎంతో మనోవేదన అనుభవిస్తుంది. దేవకి వసుదేవులు కూడా ఆ కారాగృహంలో ఎంతో మనోవేదన అనుభవిస్తారు. ఈ వృత్తాంతాన్ని మనం చెప్పుకుంటూ ఆ దేవకీదేవి యొక్క వేదన్ని ఒక మహానుభావులు గొప్ప కీర్తన రూపంలో కూడా వర్ణించారు. అది కూడా మనం మాట్లాడుకుందాం. ముందుగా స్వామి ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆవిడ ఈ కృష్ణాష్టకంలో మొదటి శ్లోకంలోనే చెప్తారు, దేవకీ పరమానందం, దేవకికి పరమానందం కలుగజేసినటువంటి స్వామివి నువ్వు అనేసి ఇక్కడ మనకు కృష్ణాష్టకంలోని మొదటి శ్లోకంలోనే మనకు చెప్తారు. అటువంటి దేవకీదేవి ఇటువంటి అమ్మగారు ఎటువంటి స్థితి ఎందుకు వచ్చిందంటే దీనికి మనకు ఇది అత్యంత ప్రాచుర్యంలో లేకపోయినా కూడా మనకు కర్మఫలం అనుభవించాల్సి వస్తుందన్న సందర్భాన్ని చెప్పడానికి చెప్తూ ఉంటారు. అది ఎట్లా అంటే పూర్వం రామావతారంలో కైకాదేవి, అట్లాగే కౌసల్యాదేవి, అలాగే సుమిత్రాదేవి వీళ్ళందరూ కూడాను శ్రీ రామచంద్రమూర్తికి మాతృమూర్తులైన వాళ్ళందరూ ముగ్గురు ఉన్నప్పుడు కైకేయీదేవి తన యొక్క స్వార్థం కోసం భరతునికి పట్టాభిషేకం చేయాలని స్వామిని 14 ఏళ్ళు క్షణికమైనటువంటి స్వార్థానికి ఆ మాతృమూర్తి రాముణ్ణి ప్రేమించినట్లు ఇంకా మరెవ్వరిని తన సొంత బిడ్డని కూడా భరతుని కూడా ఆవిడ ప్రేమించలేదు. అంత చక్కగా తన బిడ్డ కన్నా ముందుగా ముద్దలు తినిపించింది ఎవరికి, ముందుగా అన్నం పెట్టింది ఎవరికి, ముందుగా గోరు ముద్దలు పెట్టింది ఎవరికంటే రామచంద్రమూర్తికే గోరు ముద్దలు తినిపించింది ఆవిడ. అటువంటి కైకేయి కేవలం మందర చెప్పిన మాటలు విని క్షణికమైనటువంటి ఆ స్వార్థానికి లోనైపోయి తన కొడుకు గురించిన ఆలోచన చేసి, భరతుని గురించిన ఆలోచన చేసి దశరథ మహారాజుని వరం అడిగి ఆ స్వామిని 14 ఏళ్ల పాటు వనవాసానికి పంపిస్తుంది. ఆ సందర్భంలో కౌసల్యాదేవి విశేషమైన దుఃఖాన్ని అనుభవిస్తుంది. 14 ఏళ్ళ మొదటి నుంచి కూడా కౌసల్యాదేవి పుత్ర సంతానం లేకపోవడం వల్ల తరువాత సుమిత్రాదేవి 2వ భార్యగా రావడం, అలాగే కైకమ్మ కూడా 3వ భార్యగా రావడం, ఈ రకంగా మొదటి నుంచి ఒక రకమైన నిరాదరణకు గురవుతుంది. భర్త నిరాదరణకు గురైనటువంటిది కౌసల్యాదేవి. కానీ మళ్ళీ అటువంటి భర్త నిరాదరణకు గురైన రామచంద్రమూర్తి వంటి పరమాత్ముడు సాక్షాత్తు తన గర్భవాసం చేసి తన కడుపున పుట్టినా కూడా మళ్ళీ ఆ స్వామి ఈ సందర్భంలో అట్లా తను విడిచి వెళ్ళవలసి వచ్చేటప్పటికి కౌసల్యాదేవికి విశేషమైన వేదన అన్నమాట. ఆ వేదన అంతా ఇంత చెప్పనలవి కాదు. ఈ సందర్భంలో ఏమవుతుంటే కైకేయీ దేవికి కర్మఫలం అనుభవించక తప్పదు. ఎవరైనా సరే ఒక్కొక్కసారి మనకు ఆశ్చర్యం వేస్తుంది. పరమాత్ముడైనా సరే అన్నీ నా సంకల్పం, అన్నీ నేనే చేస్తున్నాను అంటే మనకు అర్జునుడితో భగవద్గీత సందర్భంలో కానీ కురుక్షేత్ర సందర్భంలో కూడా ఇందులో నీ సంకల్పం కానీ నీ ప్రమేయం ఏమీ లేదు, అంతా నా నిర్ణయం ప్రకారమే జరుగుతుందని చెప్పిన తర్వాత కూడా కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత ఇట్లా నువ్వు నాకు ఇట్లా నా బిడ్డలందరినీ నాకు దూరం చేసేసావు అని చెప్పేసి ధృతరాష్ట్రుడి భార్య ఆవిడ గాంధారీదేవి శాపం పెడుతుంది కృష్ణ పరమాత్ముడికి. అప్పుడు కూడా ఆయన సంతోషంగా స్వీకరిస్తూ యాదవ కులం నాశనం అయిపోవాలని ఆవిడ శాపం పెడుతుంది. నువ్వే అంతా దగ్గరుండి చేయించావు, మొత్తం కూడాను
కౌరవ వంశం నాశనానికే నువ్వు కారణభూతుడవయ్యావని చెప్పేసి గాంధారీదేవి శాపం పెడుతుంది. అంటే పరమాత్మగా వచ్చినా సరే, మానవుడిగా పుట్టిన తర్వాత మన మధ్య నడిచిన తర్వాత అది పరమాత్మ సంకల్పం మేరకు ఆయన నిర్ణయించిన ప్రణాళికలో జరిగినా కూడాను ఆయన కర్మఫలం మాత్రం అనుభవించకుండా తప్పించుకోవడానికి ఎటువంటి మార్గము లేదు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే మళ్ళీ గాంధారీదేవి శాపాన్ని అవదల దాల్చి మళ్ళీ యాదవ వంశ నిర్మూలనకు ఆయనే ప్రణాళికలు రచించవలసి వచ్చింది ఉత్తరోత్తర. అట్లా స్వామి ఇక్కడ కూడా ఏమిటంటే కైకేయీదేవి రామావతారంలో ఏ విధంగా అయితే 14 ఏళ్ళు స్వామిని కౌసల్యాదేవికి దూరం చేసిందో, అక్కడ ఏమవుతుందంటే ఈ కైకమ్మయ్యే మరుసటి జన్మలో శ్రీకృష్ణావతారంలో ఈ దేవకీదేవిగా వచ్చింది. దేవకీదేవిగా వచ్చిందనేసి ఒక మనము నమ్మకం అన్నమాట. ఆ దేవకీదేవిగా వచ్చినందువల్లనే ఎప్పుడైతే స్వామిని శ్రీరామావతారంలో కౌసల్యదేవికి 14 ఏళ్ళు దూరం చేసిందో ఆ కర్మఫలం అనుభవించడానికి అమ్మ ఇక్కడ పుట్టిన వెంటనే, తన గర్భం నుంచి బయటపడ్డ వెంటనే స్వామి వెళ్ళిపోయి మళ్ళీ 14 ఏళ్ల తర్వాత నందవ్రజంలో పెరిగి, రేపల్లిలో పెరిగి కంసుని సంహరించడానికి మళ్ళీ యువకుడై తిరిగి వచ్చి కంసుని సంహారం చేస్తారు స్వామి. అంతవరకు కూడా ఈ వేదన్ని దేవకీదేవి అనుభవిస్తూనే ఉంటుంది. ఈ సందర్భంలో ఒకానొక సందర్భంలో స్వామి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే ఈ విషయాన్ని దేవకీదేవికి, ఎందుకు నాకు ఇటువంటి దశ ఏర్పడింది, నేను సాక్షాత్తు పరమాత్ముడికి తల్లినైతే నాకెందుకు స్వామి నిన్ను విడిచిపెట్టుకోవాల్సి వచ్చింది, నీకు దూరంగా ఉండాల్సి వచ్చిందంటే స్వామి ఇటువంటి ఈ జరిగిన వృత్తాంతం కూడా స్వామి స్వయంగా కూడాను దేవకీదేవికి చెబుతారనమాట. సో అటువంటి తల్లి ఆ వేదన ఎట్లా ఉంటుందంటే అమ్మగారు నేను ఇందాక మీకు చెప్పినట్టు ఒక అద్భుతమైనటువంటి కీర్తన, ఎంతో ప్రాచుర్యం, ఒక 75-100 సంవత్సరాల క్రితం ఎవరో మహానుభావులు రాసిన కీర్తన మనం ఎప్పుడూ పాడుకుంటూ ఉంటాం. అది ఇట్లా ఉంటుంది. దేవకీదేవి యొక్క ఆవిడ హృదయ వేదన్ని మనకు తెలియపరిచేటువంటి కీర్తన. ఇది మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను నేను ఈ సందర్భంగా. మనము ఎత్తుకొందురా కృష్ణ నా ఎదుకుల నందన రారా, ఎత్తుకొందురా కృష్ణ నా ఎదుకుల నందన రారా, చంకబెట్టుకుందునురా నీకు స్తన్యమిచ్చెదను రారా, చంకబెట్టుకుందునురా నీకు స్తన్యమిచ్చెదను రారా. ఇక్కడ మొదట్లోనే చూస్తే మీరు ఎత్తుకొందిరా కృష్ణ అని ఆవిడ బాగా స్వామిని ఎలాగా ఆవిడ కోల్పోయారంటే ఆయనకి స్తన్యం కూడా ఇవ్వలేకపోయారు. దేవకీదేవి స్వామి వెంటనే రేపల్లికి వెళ్ళిపోవడం, యశోదాదేవి దగ్గర పెరగడం, యశోదాదేవి స్తన్యం తీసుకోవడం, కనీసం పాలిచ్చి పెంచేటువంటి అదృష్టం కూడా దేవకీదేవికి ఉండదన్నమాట. ఆ వేదన్నంతా ఆవిడ వర్ణిస్తూ ఇట్లా ఎత్తుకొందురా కృష్ణ, నేను ఎత్తుకోవాలనుకుంటున్నాను స్వామి, అట్లాగే నీకు చంక పెట్టుకుందురా. ఆయన ఇప్పుడు 14 ఏళ్ల కుర్రాడిగా వచ్చారు, అట్లాగే ఆయనకి పాలివ్వగలిగిందంటే పాలివ్వలేకపోతుంది. ఇటువంటి వేదనంతా కూడాను అమ్మగారు విశేషంగా ఈ పాటలో పూర్తిగా చెప్తారు. మనం మళ్ళీ ఒక్కసారి పాడుకుందాం ఇది. ఎత్తుకొందురా కృష్ణ నా ఎదుకుల నందన రారా, చంకబెట్టుకుందునురా నీకు స్తన్యమిచ్చెదను రారా, తల్లిని నాపై దయలేదటరా, తల్లిని నాపై దయలేదటరా, సాధు పోషక సరగుణరారా. స్వామిని తల్లిని నాపై దయలేదట్లా ఒకసారి గుర్తు చేస్తోంది అమ్మ దేవకీదేవి, గుర్తు చేస్తోంది. నేను నీకు కన్న తల్లిని స్వామి మర్చిపోయినట్టున్నావు, యశోదాదేవి దగ్గర పెరిగి ఇన్నాళ్ళు చక్కగా గోపబాలులతో తిరిగేసి గోపికలతో చక్కగా రాసక్రీడలాడి అమ్మని మర్చిపోయినట్లున్నావు స్వామి, తల్లిని నాపై దయలేదట్లా అంటూ అమ్మ వకులాదేవి ఈ రకంగా పాడుతూ ఉంటుంది. ఈ పాట చక్కగా మనం కృష్ణాష్టమి రోజు స్వామిని ఒక కృష్ణుడి మనకందరికీ కృష్ణస్వామి బాలకృష్ణుడిగానే అందరికీ ఇష్టం, ఆ చిన్న స్వామిగానే ఇష్టం. ప్రతి తల్లి కూడాను తన దేవకి దేవిగానో యశోదగానో ఊహించుకొని ఇటువంటి పాటని చక్కగా స్వామి ముందు పాడుకోవడం ద్వారా కూడా కృష్ణాష్టమి రోజు స్వామి అనుగ్రహానికి మనం పాత్రలు కావచ్చు. ఈ పాట మొత్తం మళ్ళీ మనం పాడుకుందాం ఇంకొకసారి. ఇందులో పల్లవిలోకి వెళదాం. నందుని భాగ్యం బెంతో
ఆనందంతో నిన్ను పెంచా, నందుని భాగ్యం బెంతో ఆనందంతో నిన్ను పెంచా, నవనీతంబులు నీకు పెట్టెదా, నవనీతంబులు నీకు పెట్టెదా, నరహరి ఇప్పుడు నవ్వుచురారా. ఇక్కడ మళ్ళీ స్వామికి ఇష్టమైనది, ఆయనకి చిన్నప్పటి నుంచి యశోదాదేవి అలవాటు చేసింది ఏమిటంటే ఈ వెన్న అనమాట. సో ఇట్లా కాదు స్వామి, నేను ఎత్తుకుంటాను, నిన్ను చంకరం పెట్టుకుంటాను, నీకు పాలిస్తాను కాదు, అట్లా కాస్త మర్చిపోయి నీకు వెన్న ఇష్టం కదా, నవనీతంబులు నీకు పెట్టెదా. దేవకీదేవి నాయన అక్కడ వెన్న తింటూ పెరిగావు, ఇక్కడ కూడా నీకు వెన్న పెడతాను స్వామి అని చెప్పేసి దేవకీదేవి ఆయన్ని ముద్దు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. సో నందుని భాగ్యం బెంతో వెళ్ళి యశోద నందనందన, ఇక్కడ ఏంటి నందన అన్న పదానికి అర్థం ఏమిటంటే ఆనందాన్ని కలిగించేవాడు అనేటి. యశోద నందన, నందనందన అన్న ఎక్కడ మనం యశోదాసుత, నందసుత ఇవన్నీ ఆనందాన్ని కలిగించేటువంటి, అంటే తండ్రికి ఆనందాన్ని కలిగించినటువంటి వాడివి లేదా తల్లికి ఆనందాన్ని కలిగించినటువంటి అనే అర్థంలో నందన అనే పదం వాడతాం మనం. అటువంటి నందుని భాగ్యం బెంతో ఆయన చక్కగా నిన్ను పెంచి పెద్ద చేసుకోలేక అటువంటి భాగ్యం కూడా నాకు లేకుండా పోయిందని చెప్పి స్వామికి ఈ దేవకీదేవి చెప్తూ ఉంటారు. అట్లాగే అందరికన్నా ఎక్కువ భాగ్యశాలి ఎవరు చెప్పండి? శ్రీకృష్ణ అవతారంలో యశోదామాత అందరికన్నా భాగ్యశాలి. సాక్షాత్తు పరమాత్ముడి సమస్త సృష్టి దర్శనం ఆయన నోటిలోనే సమస్త బ్రహ్మాండాన్ని చూసి ఆయన అవతార రహస్యాన్ని అత్యంత ముందుగా గుర్తించినటువంటి మహానుభావురాలు యశోదాదేవి. ఆవిడ భాగ్యం గురించి కూడా మాట్లాడుతుంది. యశోద భాగ్యం బెంతో నిన్నెత్తుకుని ముద్దాడా, యశోద భాగ్యం బెంతో నిన్నెత్తుకుని ముద్దాడా, ఏ భక్తులచే కట్టుబడితివో, ఏ భక్తులచే కట్టుబడితివో, ఎదుకుల నందన ఇప్పుడే రారా. స్వామికి మనకు యశోదాదేవి సందర్భం బాగా గుర్తొచ్చేది ఒకటి ఏంటంటే, ఆ యశోదామాత శ్రీకృష్ణ స్వామిని రోటికి కట్టేయడము, ఆయన గంధర్వులిద్దరినీ కూడా శాప విమోచనం చేసే నిమిషంతో ఆయన అక్కడికి వెళ్ళేసి ఆ రోటీ బంధనాన్ని విడిపించుకొని, అంటే ఎవరికి కట్టుబడ్డటువంటి పరమాత్ముడు తల్లికి కట్టుబడ్డాడు, ఆ సన్నటి దారానికి కట్టుబడ్డాడు. ఈ సందర్భాన్ని చెప్తూ ఆవిడ దేవకి మాత కూడా అంటుంది, ఏ భక్తులచే కట్టుబడితివో. స్వామి నా దగ్గరికి రావాలంటే నీకున్న ఒకటే ఒక ఇబ్బంది ఏమైనా ఉంటే, ఎవరో మంచి భక్తులు అయి ఉంటారు, గొప్ప భక్తులు, వాళ్ళు ఎవరో నిన్ను కట్టేసి ఉంటారు తప్ప, లేకపోతే నా దగ్గరికి నువ్వు రాకుండా ఉండవు. ఇక్కడ మళ్ళీ యశోదాదేవి సందర్భం గుర్తు చేస్తుంది. యశోదామాత కట్టుబడినట్టే మళ్ళీ ఎవరికైనా నువ్వు కట్టుబడతావు, ఇంకెవరికి కట్టుబడదు స్వామి, ఇంకా నా దగ్గరే ఉండు అని చెప్పేసి కృష్ణస్వామిని ఆమె వేడుకుంటున్న సందర్భం. ఈ చివరిగా ఇంకొక 2 చరణాలు మనం పాడేసుకుని, కలిగి కర్మంబైతే నా కరువు తీరదాయే, బృందావనమున గోవుల మేపుచు, బృందావనమున గోవుల మేపుచు, నందసుతుడవై నవ్వుచురారా. ఇక్కడ మళ్ళీ నువ్వేమన్నా గోవులు ఆయనకి ఇక్కడ మధురకు వచ్చిన తర్వాత ఆయన ఎవరినైనా బాగా మిస్ అయింది ఎవరిని అంటే గోవుల్ని మిస్ అయ్యాడు, గోపికని మిస్ అయ్యాడు స్వామి. గోపికలు ఆయన ఎంత పోగొట్టుకునే బాధపడ్డారు, ఈ స్వామి గోపికల కోసం కూడా బాధపడి ఉంటాడు, గోవుల కోసం బాధపడ్డాడు. ఆయన ఆ తదనంతర అవతారంగా కూడా స్వామి వెంకటేశ్వర స్వామిగా ఆపద్ధర్మ అవతారంగా మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా స్వామి మళ్ళీ అదే గోవు మీద ప్రీతితో ఆ గోక్షీరం సేవిస్తూ మనకు దర్శనం ఇస్తాడు. ఈ రోజు కూడా ఆయన గోకుల నందన అని చెప్పి మనం పిలుచుకుంటాం వెంకటేశ్వర స్వామిని, కూడా గోవిందా అని పిలుచుకుంటాం స్వామిని. అటువంటి కృష్ణస్వామి ఈ రోజు కూడా, రేపు కృష్ణాష్టమి సందర్భంగా కూడా మీరు ఆ స్వామి అనుగ్రహాన్ని పొందడానికి చేయదగ్గ ఒకే ఒక గొప్ప పని ఏమిటంటే గోవుకి ఆహారాన్ని ఇవ్వడం. మీరు గోవుకి ఆహారాన్ని ఇవ్వడం ద్వారా ఆ స్వామి విశేషమైన అనుగ్రహానికి ఆయనకి అంతకంటే సంతోషపెట్టే విషయం ఏమీ ఉండదు. ఈ సందర్భంగా మీరు గోవుని ఎక్కడైనా మీకు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోవుకి తగినంత గ్రాసం అందించడమో, గో సేవకి సంబంధించి మీరు దానం చేయడం లాంటివి చేయండి. దానివల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. తర్వాత మనం
దుష్ట కంసునికి వెరచి నిన్ను దూరంగానే పెంచా, దుష్ట కంసునికి వెరచి నిన్ను దూరంగానే పెంచా, దుష్టుల దునిమెటి సృష్టికర్తవు, దుష్టుల దునిమెటి సృష్టికర్తవు, శ్రీహరి ఇప్పుడు నవ్వుచురారా. మర్చిపోయాను స్వామి, దుష్ట సంహరణ, దుష్టుని దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ నీ అవతార ధ్యేయము. ఎటువంటి గొప్ప గొప్ప రాక్షసులను నువ్వు సంహరించావు. అటువంటి స్వామి ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడి నిన్ను పంపించాను నాకు అర్థం కావడం లేదు. అటువంటి దుష్ట సంహారాలు చేసిన రావణాసురు లాంటి రాక్షసులను సంహరించిన వాడు ఈ చిన్న కంసుడికి భయపడి నిన్ను నందవ్రజానికి ఎందుకు పంపించానో, నేను నందుడి దగ్గరికి ఎందుకు పంపించానో తెలియడం లేదు. నువ్వు దుష్టుల దునిమెటి సృష్టికర్తవు, అమ్మ ఫైనల్ గా చెప్తోంది, దృష్టిలో దునిమెటి సృష్టికర్తవని. శ్రీహరి ఇప్పుడే నవ్వుచురారా. నువ్వెవరు అంటే సాక్షాత్తు పరమాత్ముడివి, శ్రీహరివి, శ్రీమన్నారాయణుడివి. నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చేవు రా స్వామి. దుష్ట కంసునికి వెరచి అటువంటి కంసునికి భయపడి నేను దూరంగానే పెంచాను తప్ప నీ మీద నాకు పంచప్రాణాలని నీ మీద ఉన్నాయి స్వామి అని చెప్పేసి ఈ దేవకీ దేవి యొక్క వేదన్ని తెలియజేసే ఈ కీర్తన మనకు సుమారు 100 సంవత్సరాల నుంచి శ్రీకృష్ణుని యొక్క ప్రార్థనలో విశేషంగా మనం పాడుకుంటూ ఉన్నాం. ఈ జన్మాష్టమి సందర్భంగా ఈ కీర్తన స్వామికి మీరు వీలైతే పాడుకోవడము లేదా కనీసం చదువుకోవడం, అట్లాగే ఇందాక చెప్పినట్టు కృష్ణస్వామికి ఇష్టమైన స్వామికి ఏమేం చేయాలో కూడా అమ్మే మనకి ఈ పాటలో చెప్తూ ఉన్నారు. స్వామికి ఇష్టమైన నవనీతాన్ని మన నివేదన చేయడం, కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే ఆయనకి నివేదన చేయడం. అట్లాగే గోక్షీరం ఆయనకి అత్యంత ఇష్టమైనటువంటిది. గోక్షీరాన్ని నివేదన చేయడం ద్వారా స్వామి విశేషమైన అనుగ్రహాన్ని పొందొచ్చు. అలాగే గోసేవకు లేదా గోవుకు మీరు ఏదైనా గ్రాసాన్ని అందించడం ద్వారా స్వామి విశేషమైన అనుగ్రహానికి పాత్రుడు కావచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ కృష్ణాష్టమి సందర్భంగా ఏదో ముచ్చట కోసం మీ బిడ్డల్ని శ్రీకృష్ణుడిగా మీరు అలంకరించుకుంటూ ఉంటారు. చక్కగా నెమలి పింఛం పెట్టి, నడుముకి వడ్రాణం పెట్టి, చిన్న ఆయన మురళి చేతికి ఇచ్చి చక్కగా అలంకరించుకుంటూ పట్టుబట్టలు పీతాంబరాలు కట్టి ఫోటోలు తీసుకుని ఆనందిస్తూ ఉంటారు. ఈ చక్కగా ఇవాటి రోజు ఆ విధంగా అలంకరించుకున్న తర్వాత మీరే యశోదగానో మీరే దేవకిగానో భావన చేసి సాక్షాత్తు ఆ పరమాత్ముడికి నివేదన చేస్తున్నట్లుగా, వారికి ఆ పిల్లవాడికి నైవేద్యం నివేదన ఇస్తున్నట్లుగా వారికి వెన్నని తినిపించడం, అలాగే చక్కగా పాలు వాడి చేతికి అందించడం. అట్లా స్వామిని నీ బిడ్డనే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడిగా బాలకృష్ణుడిగా భావన చేసుకుని ఈ కృష్ణాష్టమి సందర్భంగా వారి యందే పరమాత్మని దర్శించడం ద్వారా ఆ యశోదాదేవి ఎట్లయితే సద్గతులు పొందగలిగిందో, దేవకీదేవి ఎట్లా అయితే తరించగలిగిందో అట్లా చక్కగా తరించగలిగేటువంటి గొప్ప అవకాశం అందరి మాతృమూర్తులకు ఉంటుంది. ఈ అవకాశాన్ని మాతృమూర్తులు అందరూ కూడా వినియోగం చేసుకోవాలి. జన్మాష్టమి సందర్భంగా మరొక్కసారి అందరికీ కూడాను శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అందిస్తున్నాను. ఆయన అందరినీ కూడాను మన శ్రీకృష్ణ తత్వంలో ముఖ్యమైనది ఏంటంటే ఆయన పరమ ప్రేమ తత్వం ఆయనది. మనం ఏ అవతారంలో లేని సౌలభ్యం మనకు శ్రీకృష్ణ అవతారంలో ఉంటుంది. మీ దగ్గర నుంచి ఎటువంటి నియమాలు ఆ స్వామి ఆశించడు, కొన్ని ధర్మపాలనం కూడా అటువంటి షరతులు కూడా పెట్టడు. ఎక్కడ ఎట్లా ఉండాలో అట్లా ఉండమంటారు. ధర్మం చేసేవాడి దగ్గర ధర్మంగాను, అధర్మం చేసేవాడికి గుణపాఠం చెప్పే విధంగానే ఉండమంటూనే స్వామి మన దగ్గర నుంచి ఆశించేది నిష్కల్మషమైన ప్రేమ. అటువంటి ప్రేమతో స్వామిని పిలిచినప్పుడు శ్రీకృష్ణుడు పలికినంత సులువుగా ఆయన మరి ఏ దైవం కూడా మనకు అనుగ్రహం చూపించదు. అటువంటి ప్రేమమూర్తి మనకు చాలా సులువుగా అందుబాటులో ఉన్నాడు. ఎలాగైతే మీరాబాయి వీరందరూ కూడా తరించారు శ్రీకృష్ణ పరమాత్ముడిని ప్రేమగా పిలిచి, అలా మనం కూడా స్వామిని ప్రేమగా శ్రీకృష్ణ పరమాత్ముడు తలుచుకొని ఆయనకి ఇష్టమైనటువంటి పనులు చేయడం ద్వారా, ఆయనకి ఇష్టమైన రీతిగా మన జీవనాన్ని కొనసాగించడం ద్వారా మన శ్రీకృష్ణ పరమాత్మని అనుగ్రహాన్ని పొందవచ్చు. జై శ్రీరామ్.